అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆనందోత్సవాల మధ్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తూ ఈ చారిత్రాత్మక విజయాన్ని స్వాగతించారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చి ఆమోదానికి కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధాని బిల్లు ఆమోదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి స్థిరమైన పరిపాలనకు పునాది వేస్తుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజల దీర్ఘకాల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అమరావతి జై జై అమరావతి జై అమరావతి జై అమరావతి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్లో అమరావతి రాజధానిగా బిల్ పాస్ అవటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి కూడా ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడాలో ప్రజలందరూ కూడా విన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ వైసీపీ పార్టీ ఒక చీడపురుగులాగా దాపరించిందన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు అన్నీ ఛేదించుకుంటూ అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి వైసీపీ ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా దీన్ని వ్యతిరేకించిన అందరూ కలిసి ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కొవ్వొత్తిని మేము సూచికగా తెలియచేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. అమరావతి ఈరోజు రాజధానికి ఉంటే మనకి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ, లేకపోతే అన్ని అడ్మినిస్ట్రేట్స్ కూడా అమరావతిలో ఉండటం, చాలా అందరికీ కూడా అందుబాటులో ఉండటం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ, అలాగే ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి మన రాష్ట్ర